పాయకాపురం ప్రశాంతినగర్లోని స్పందన సేవా సమితి 5వ వార్షికోత్సవం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. సేవా సమితి వ్యవస్థాపకులు అధ్యక్షులైన ఇమ్మనేని కృష్ణప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుతగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. నూతన కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా కృష్ణప్రసాద్, పి వీరబాబు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథిగా పడమట అవ్యయ క్లినిక్స్ వైద్యులు డాక్టర్ చాగంటి సుబ్బారావు, చాగంటి లక్ష్మీ సునీత హాజరై స్పందన సేవా సమితి సేవా కార్యక్రమాలను కొనియాడారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ల్యాప్టాప్, పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఓ పేద ముస్లిం కుటుంబంలోని యువతికి వివాహ నిమిత్తం 17,000 రూపాయలను సేవా సమితి తరపున అందజేశారు. అధ్యక్షుడు ఇమ్మనేని కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సేవా సమితి చేపడుతున్న సేవా కార్యక్రమాలను గురించి వివరించారు. మరి గత 5 సంవత్సరాలుగా స్పందన సేవా సమితి కార్యక్రమాలని మానవ సేవే మాధవ సేవ అనే అక్షర కుసుమాలను అక్షరాలను నిజం చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. గత సంవత్సర 2024-25న సుమారు 8 లక్షల రూపాయలను పేదవారికి కానీ పేద విద్యార్థులకే కానీ అలాగే సమాజంలో ఇబ్బంది పడుతున్న అనారోగ్యంతో ఉన్నటువంటి కిడ్నీ పేషెంట్లకి, క్యాన్సర్ పేషెంట్లకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. ముఖ్యంగా వరదల్లో ఈ 8 లక్షల రూపాయల్లో 4,75,000 రూపాయలు కేవలం వరద ప్రభావిత ప్రాంతాల్లో 32 డివిజన్లలో ఖర్చు పెట్టడం జరిగింది. మహిళలకి కుటుంబిషన్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇదే స్ఫూర్తిని ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తాం. ముఖ్యంగా రోడ్డు భద్రత మీద రోడ్డు భద్రత స్పందన ఆకాంక్ష అనే అంశాన్ని ప్రత్యేక శ్రద్ధగా తీసుకుంటూ అనేక కార్యక్రమాలకి ఈ సంవత్సరం అంకురార్పణ చేస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమాలకు గాను మా ప్రీతమ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వరరావు కూడా పరోక్షంగా ఎంతో మాకు సలహాలను ఇస్తూ మాకు వారి యొక్క ఆశీస్సులను ఎల్లప్పుడూ కూడా అందజేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ స్కూల్స్లో గవర్నమెంట్ వారు పౌష్టికాహారం, అలాగే రాగి జావ, తర్వాత కోడిగుడ్లు కానీ అనేక పౌష్టికాహారం కూడా అందజేస్తున్నారు. అలాగే కొంతమంది పిల్లల్లో పౌష్టికాహార లోపం ఉంది. ఈ పౌష్టికాహార లోపానికి ఏ విధంగా సరి చేయాలి, పౌష్టికాహారాన్ని ఏ విధంగా అందించాలి ఈ స్కూల్ పిల్లలన్నిటికీ, దాని మీద ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ఆ విధంగా ఈ యొక్క 9-10 తరగతుల ఆడపిల్లలకి ముఖ్యంగా ఈ యొక్క చదువుల్లో రాణించడానికి వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వడానికి ప్రత్యేక కృషి చేస్తాం. ఇలాగే ఈ రోజున 17,000 రూపాయలతోటి 18 మందికి నిత్యావసర వస్తువులని ఏర్పాటు చేయడం, అలాగే ఇంజనీరింగ్ చదివే పేద విద్యార్థికి ఒక ల్యాప్టాప్ని కూడా మేము అరేంజ్ చేస్తున్నాము. స్పందన సేవా సమితి చేస్తున్న చాలా మంచి కార్యక్రమాల గురించి ఇప్పటివరకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఇండో యూకే అవ్యయ క్లినిక్స్ పంటకాలవ రోడ్లో ఉన్న క్లినిక్ నుంచి నేను రావడం జరిగింది. నా పేరు డాక్టర్ సుబ్బారావు చాగంటి, వైఫ్ డాక్టర్ లక్ష్మీ సునీత చాగంటి. మేము ఇక్కడ యూకేలో 20 years పనిచేసి ఇండియాకి 1.5 year కిందట మూవ్ అయ్యాము. 1 year కిందట ఈ క్లినిక్ పెట్టడం జరిగింది. ఇది స్పెషలిస్ట్ పెయిన్ క్లినిక్. ఇవి మామూలుగా పెయిన్ క్లినిక్స్ ఎక్కువ హైదరాబాద్లో ఉన్నాయి. మన ఏరియాలో డెడికేటెడ్గా మస్కులోస్కెలిటల్ రేడియాలజీ పెయిన్ రిలీఫ్ క్లినిక్ ఇది ఫస్ట్, ఆంధ్రాలోనే ఇది ఫస్ట్ది. ఇక్కడ మనము అన్ని రకాల నొప్పులకి సేవలు అందించడం జరుగుతుంది. అన్ని రకాలు భుజం, నడుము, మోకాలు ఇట్లా అన్నిటికీ ఆపరేషన్ అవసరం లేకుండా చేయగలిగే అన్ని రకాల సేవలు అందించడం జరుగుతుంది. కృష్ణప్రసాద్ గారు దాదాపు ఒక 8-9 నెలల కిందట ఫస్ట్ టైం నన్ను కలిశారు. ఆయన కలిసినప్పుడు ఇక్కడ ఈ స్పందన సేవా సమితి ద్వారా చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది. నాకు ఫస్ట్ అటెంప్ట్ అలా ఒక్కసారి ఆయన పరిచయం అవ్వగానే చాలా మంచి అభిప్రాయం కలిగింది ఆయన మీద. చాలామంది కొన్ని సేవా సంస్థలు అది కమర్షియలైజ్ అయిపోయింది. ప్రస్తుతం సమాజం అంతా కమర్షియలైజ్ అయిపోయింది. అందులో కూడా ఈ స్వచ్ఛంద సంస్థలు కూడా అన్నీ స్వచ్ఛందంగా పూర్తి పారదర్శకంగా పనిచేస్తున్నాయని చెప్పలేము. కానీ కృష్ణప్రసాద్ గారిని చూడగానే ఆయన నిస్వార్థంగా చాలామందికి సేవ చేస్తున్నారు అని అనిపించింది. అలా మా అసోసియేషన్ స్టార్ట్ అయింది. సో దీని ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, మన సంస్కృతంలో మనకు చెప్పినట్టుగా పరోపకారార్థం ఏదో శరీరం అని చెప్పినా, లేకపోతే సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి సాయపడబోయే అని చెప్పినా దాని పరమార్థం ఒకటే. మన జీవితాన్ని మనం చేయాల్సిన పనులు చేస్తూ మనం ఎదుటి వాళ్ళకి స్ఫూర్తిని నింపాలి. అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళకి, సమాజానికి మన వంతు సాయం చేయాలి.